నేను ఇష్టపడిన అమ్మాయి మెడలో నేను తాళి కట్టాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్. ప్రేమించానంటున్నావు కదా, నువ్వు మోసం చేయవని నేను నమ్ముతున్నాను. ప్రేమికులు ఎప్పటికీ విడిపోకూడదు. మీ పెళ్లి చేసి మీ ప్రేమను నేను గెలిపిస్తాను. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక దీంతో ఏం పని? ఛీ! పంతులు గారు, మీడియాలో కూడా చెప్పేసి నడుస్తూ ఉంటారు. మీరు 7 జన్మల పాటు ఇలాగే కలిసి ఉండాలని 7 అడుగులు వెయ్యాలయ్యా. చామ్, ప్రేమ్ బాబు భయపడుకో. ఏమైంది ప్రేమ్? తనకి పర్సనల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అప్పటి నుంచి తనకి మంట అంటే భయం. అయితే మీకు ఇప్పుడు 7 అడుగుల షాట్ పోయిందన్నమాట. చామ్, ఈ లోపం కూడా నీలో ఉండకూడదు. భయపడితే ఏదైనా భయపెడుతుంది. మనసుకైనా ఎదురు తిరిగితేనే ఆ భయాన్ని మర్చిపోతుంది. నేనున్నాను చామ్ నీకు. ఆ భయాన్ని ఈ క్షణం నుంచే వదిలే. రోలింగ్, క్లాపింగ్, యాక్షన్.
కట్ సూపర్ చామంతి ఎక్సలెంట్గా వచ్చింది ప్యాకప్ నేను వెళ్తాను సార్. చెప్పులు తీసుకెళ్ళి ఎడిట్ షూట్లేదు అలాగే సార్. ఫాస్ట్గా. మేడం జ్యువెలరీ మేడం తాళి అది కూడా షూటింగ్ ప్రాపర్టీయే మేడం. ఇది మీ ప్రాపర్టీ కాదు. ప్రేమ్ గారు నా కోసం తెచ్చి కట్టింది. దీన్ని తీసుకునే హక్కు మీకు లేదు. ఓకే మేడం. ఇదంతా ఒక కలలా ఉంది. నిజంలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఆ క్షణంలో పట్టరాని సంతోషం కలిగినా ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది. ఏవండి, మీ మంగళసూత్రం దొరికింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అగ్రిమెంట్ తప్పితే ఇవన్నింటికన్నా ఇంకా ఎక్కువే చేయగలను. కాబట్టి నా కొడుక్కి దూరంగా ఉండు. చామంతి ఏది? నగలు తాళి ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. తాళి కూడా తీసేసి ఇచ్చేసిందా? ఇక్కడున్నావా? మన పెళ్ళి ఇంతకంటే గ్రాండ్ గా చేసుకుందాం ప్రేమ్. పద. నిషా, నాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళు. ఓకే.